guys, నేను మీ జాష్నవి. I am pursuing my BTech at Andhra University. And ఇవాల్టి వీడియో ఏంటి అంటే మీకు thumbnail చూసి అర్థమైపోయి ఉంటుంది. మై ఫస్ట్ ఇయర్ బీటెక్ జర్నీ కొద్దిగా బ్రీఫ్గా చెప్పేస్తాను. అండ్ మ్యాక్సిమం స్టూడెంట్స్ బీటెక్లోకి ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఎంటర్ అవుతారు అండ్ అక్కడ రియాలిటీ ఎలా ఉంటుంది అనేది బ్రీఫ్గా చెప్తాను. మిస్ కాకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోని. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఓకే, నా ఎంసెట్ అయిపోయిన తర్వాత నుంచి స్టార్ట్ చేద్దాం. నా ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయింది, ఇంటికి వచ్చాను. ఇంకా రోజు ఫుల్ రెస్ట్ తీసుకున్నాను. ఇంకా తర్వాత రోజు మాకు ఇంటర్లో ఏం చెప్పారంటే, ఇప్పుడు మీరు కష్టపడండి, తర్వాత నెక్స్ట్ హాలిడేస్ వస్తాయి, ఆ హాలిడేస్లో ఫుల్ ఎంజాయ్ చేయండి అని చెప్పారు. నేను అదే ఫాలో అయ్యా. మూవీస్ చూడడం, వెబ్ సిరీస్కి ఫుల్ అడిక్ట్ అయిపోయా. అండ్ నెక్స్ట్ నేను అలా చేస్తున్న టైంలో మా ఫ్రెండ్స్ వచ్చేసి కొంతమంది C++, కొంతమంది సి, కొంతమంది జావా, కొంతమంది పైథాన్ నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ వాళ్ళు అలా నేర్చుకుంటుంటే నేను మాత్రం ఎంజాయ్ చేసే మూడ్లో ఉన్నా. వాళ్ళు మాత్రం స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ నాకు అది రిగ్రెట్ ఫీల్ ఎప్పుడు ఇచ్చింది అంటే, కాలేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత అందరూ మనకన్నా ఫాస్ట్ ట్రాక్లో ఉంటారు, మనం వెనక పడిపోయి ఉంటాం. నాకు అప్పుడు అర్థమైంది, ఓ నేను కూడా నేర్చుకుంటే బాగుండు అని. అప్పుడు రిగ్రెట్ ఫీలింగ్ రాకుండా ఉండాలంటే మీరు ఇప్పుడే ఏదో ఒక స్కిల్ని డెవలప్ చేసుకోండి. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ, లేకపోతే ఇప్పుడు ఎక్కువ క్రేజ్ ఉండేది వీడియో ఎడిటింగ్కి. ఎందుకంటే కంటెంట్ క్రియేటర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ వీడియో ఎడిటర్స్ కావాలి. సో వీడియో ఎడిటింగ్ కూడా ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది దానికి కూడా. అండ్ ఏదో ఒక స్కిల్ని డెవలప్ చేసుకోండి, అది మీకు ఎలాగోలాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ నేను ఎక్స్పెక్టేషన్స్ చెప్తా, తర్వాత రియాలిటీ చెప్తా. ఫస్ట్ వచ్చేసి అసలు నేను బీటెక్లోకి ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను అనేది. ఫస్ట్ నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే, అది హ్యాపీ డేస్ మూవీలా ఉంటుంది అనుకున్నా. తర్వాత వచ్చేసి చిల్ అవ్వచ్చు, ఇండిపెండెంట్గా ఉండొచ్చు అనుకున్నా. అండ్ రియాలిటీ ఏంటి అంటే, అది కొత్త ప్లేస్ అండ్ అక్కడ కొత్త ఫేసెస్ మొత్తం. మనం అక్కడ సర్వే అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. అండ్ అలానే లెక్చరర్స్ చెప్పే కొంది మనకి హెడేక్ వస్తుంది అండ్ స్ట్రెస్ ఫీల్ అనిపిస్తుంది. ఆ సిలబస్ చూస్తే అదొక హెడేక్. అండ్ ఇదంతా అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే, మనం చాలా టైం ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాము. కానీ ఎలా అవుతుందంటే, మనకు అసైన్మెంట్లు ఇస్తారు, ఆ అసైన్మెంట్లు రాసుకొని టైం సరిపోదు. అండ్ మాదైతే యూనివర్సిటీ కాబట్టి అంత ఇంత టైం ఉంటుంది. కానీ మా ఫ్రెండ్స్ చేరిన కాలేజ్లో వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, ఇది ఒక స్కూల్ లైఫ్ లాగా ఉంది అని చెప్తున్నారు. కొన్ని కాలేజ్లో అస్సలు టైం ఉండదు. అండ్ కొన్ని కాలేజ్లో వచ్చేసి, అంటే మాది యూనివర్సిటీ కాబట్టి కొద్దిగా టైం ఉంటుంది మాకు. సో నేను నా స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ ఇలాగా అకాడమిక్స్ని కూడా మేనేజ్ చేయగలుగుతున్నాను. అండ్ నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి మంచిగా మార్క్స్ తెచ్చుకోవచ్చు అనుకోవడం. అండ్ రియాలిటీ వచ్చేసి ఇంటర్నల్స్ వచ్చాయి, రిజల్ట్స్ వచ్చాయి అండ్ నా కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. ఎందుకు అంటే, మన ఇంటర్తో 10థ్తో కంపేర్ చేసుకుంటే అక్కడ అలా సర్వైవ్ కాలేకపోతున్నాం. కమింగ్ టు హాస్టల్స్, నేను హాస్టల్లో ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే, బాగా ఎంజాయ్ చేయొచ్చు, లేట్ నైట్స్ అండ్ మూవీస్ బాగా చూడొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అక్కడ ఏమైందంటే, నైట్ అయ్యేసరికి ఇంట్లో వాళ్ళు గుర్తొస్తారు. అండ్ మా అమ్మ ఏం చేస్తుందో, మా చెల్లి ఏం చేస్తుందో, మా తమ్ముడు ఏం చేస్తున్నాడో, అండ్ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, అండ్ వాళ్ళు ఎలా ఉన్నారు, బాగున్నారా లేదా అని చాలా థాట్స్ వస్తాయి. అవన్నీ మనల్ని ఎలా అంటే ఒక స్ట్రెస్ ఫీలింగ్ వస్తుంది, హోమ్ సిక్ అయిపోతాం, అలా అయిపోతాం. అండ్ నౌ కమింగ్ టు ఫ్రెండ్షిప్స్, ఎలా అనుకుంటామంటే అందరూ మన వాళ్ళే అనుకుంటాం అండ్ అందరూ మన ఫ్రెండ్సే కదా అనుకుంటాం. కానీ అది ఎలా అవుతుందంటే, ఫ్రెండ్స్ అంటే మనతో పాటు గ్రూప్లో ఆడుకునే వాళ్ళు, ఇన్స్టాలో రీల్స్ షేర్ చేసేవాళ్ళు, ఇన్స్టాలో స్టోరీ పెట్టేవాళ్ళు కాదు. మన హార్డ్ టైమ్స్లో కూడా మనతో తోడుండే వాళ్ళే రియల్ ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళని ఎత్తుక్కోండి. అండ్ వాళ్ళు మీకు స్టడీస్లో అన్నిట్లో సపోర్ట్ ఇవ్వాలి, అలాంటి వాళ్ళని చూస్ చేసుకోండి. అండ్ నాకు అక్కడ సర్వైవ్ అయ్యి అండ్ కొద్ది రోజులు గడిచిన తర్వాత స్ట్రెస్ ఫీల్ ఇంకా అది పోలేదు, కొన్ని 3 months 4 months వరకు పోలేదు. అండ్ నెక్స్ట్ అప్పుడు నేను కొద్ది రోజులు ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక వీడియో చూశాను యూట్యూబ్లో, ఏంటంటే ఎంసెట్ స్ట్రాటజీ అనేది. అప్పుడు అనిపించింది ఏంటంటే, నాకు ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అండ్ నేను ఎంసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు కొన్ని డౌట్స్ ఉండేవి. అవి కరెక్ట్గా ఎవరు చెప్పేవారు కాదు, ఇలా చదవండి అని. అప్పుడు అనిపించేది నేను ఇలాగ స్టార్ట్ చేయాలి. నేను అప్పుడే స్టార్ట్ చేశాను, కానీ నాకు
ఎలా చేయాలో తెలియక ఏం చేయాలో తెలియక అలా పక్కన పెట్టేశాను. అండ్ నాకు అప్పుడు అనిపించి ఓకే, అలా ఒక ఛానల్ ఉంది కదా, నేను అందులో కొంతమంది మోటివేట్ చేయొచ్చు, నా వల్ల ఒక్కరు మోటివేట్ అయినా నాకు చాలా బాగుంటుంది అని అనిపించింది. అప్పుడు నేను అక్కడ పడిన స్ట్రెస్ని అండ్ నేను చేసిన హార్డ్ వర్క్ని, నా జర్నీని అన్నీ షేర్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఇలా స్టార్ట్ చేయడం వల్ల నేను అక్కడ ఏమేమి నేర్చుకున్నాను, నాకు స్కిల్స్ కూడా డెవలప్ అవుతూ వచ్చాయి. ఏంటంటే వీడియో ఎడిటింగ్ అండ్ థంబ్నెయిల్ ఎడిటింగ్. కంపేర్ టు మై ఫస్ట్ వీడియో అండ్ ఇప్పుడు వీడియో చూస్తే చాలా చేంజెస్ ఉంటాయి. ఒక్కొక్క వీడియోకి స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నా, ఒక్కొక్కటి కొత్తగా నేర్చుకుంటూ వస్తున్నా. అండ్ ఇలాగా చేయడం కూడా స్కిల్ కావాలి. ఆ స్కిల్, నా వీడియో ఎడిటింగ్ అనేది స్కిల్లే, ఆ వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటున్నా. అండ్ సో ఇప్పుడు మీకు నేను మోటివేట్ చేస్తున్నా అండ్ నేను స్కిల్ డెవలప్ చేసుకుంటున్నా ఇప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నా మైండ్ డైవర్ట్ అవ్వడం మానేసింది. అండ్ ఓన్లీ వీడియోస్ తీయడం, వీడియోస్ ఎడిట్ చేసుకోవడం అండ్ నా గోల్స్కి అచీవ్ చేయడానికి రోడ్ మ్యాప్లు వేసుకోవడం అండ్ వాటికి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఫ్రెండ్ సర్కిల్ని తగ్గించాను. అండ్ ఒక్క మాటలో చెప్పాలంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ అంతట్లో నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఓన్లీ నా యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నాను అండ్ అలాగే నేను స్కిల్స్ని డెవలప్ చేసుకుంటున్నాను. సో రెండు ప్యారల్గా బ్యాలెన్స్ అవుతున్నాయి కాబట్టి నాకు ఈ యూట్యూబ్ ఛానలే మోటివేషన్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా టర్నింగ్ పాయింట్ కూడా ఇదే నా బీటెక్ ఫస్ట్ ఇయర్లో. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే మన ఛానల్ జస్ట్ 1K సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసింది. మీరు ఇచ్చిన సపోర్ట్కి థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మీరు పెట్టే కామెంట్లు, అక్క నీ వల్ల నేను మోటివేట్ అయ్యాను, నీ వల్ల నేను ఇన్స్పైర్ అయ్యాను. అండ్ కొంతమంది వచ్చేసి రిజల్ట్స్ వచ్చిన తర్వాత వెంటనే కొంతమంది ఇన్స్టాలో మెసేజ్లు పెట్టారు నాకు, అక్క నీ వల్ల నాకు ఇంత ర్యాంక్ వచ్చింది. అండ్ ఇంకొంతమంది యూట్యూబ్లో కామెంట్స్ చేశారు, అక్క నీ వల్ల నాకు మంచి ర్యాంక్ వచ్చింది అక్క, నువ్వు చెప్పిన స్ట్రాటజీ ఫాలో అవ్వబట్టి నాకు మంచి ర్యాంక్ వచ్చింది అక్క అని మంచిగా కామెంట్లు పెట్టారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీరు పెట్టిన కామెంట్ల వల్ల నేను మోటివేట్ అవుతున్నాను అండ్ ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తాను. అండ్ నేను మీకు చెప్పేది ఏంటంటే, నా జర్నీ మొత్తం చూసిన తర్వాత మీరు CGPA కావాలి అనుకుంటే అకాడమిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి నాకు CGPA బ్యాలెన్స్డ్గా ఉంటే చాలు అండ్ నేను స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. ఇన్ దిస్ జనరేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. CGPA కంటే స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు CGPA మనకి ఒక పాయింట్ ఆఫ్ వర్కే అండ్ నెక్స్ట్ అందరూ చూసేది మన స్కిల్సే, మనకి ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, మనకు జాబ్ ఇవ్వాలనుకున్నా నీకేమేమి స్కిల్స్ వచ్చో అని అడుగుతారు ఫస్ట్. అండ్ బీటెక్లో అయితే ఇంత టైం ఉంటుంది. సో మీరు మీ అకాడమిక్స్ని బ్యాలెన్స్ చేస్తూ అలానే ఏదో ఒక స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ ఉండండి. అలాగే ఉండిపోకుండా అకాడమిక్స్ మీద డిపెండ్ అయ్యి ఏదో ఒక స్కిల్ని డెవలప్ చేసుకుంటూ ఉండండి. అండ్ కొంతమందికి వేరే డ్రీమ్స్ కూడా ఉంటాయి, లైక్ గేట్ క్రాక్ చేయాలి అండ్ UPSCకి ప్రిపరేషన్ అవ్వాలి అనేవి ఉంటాయి. అండ్ మీకు ఇది మంచి టైం, బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే మీరు అప్పటికి మంచి రిజల్ట్స్ తీసుకురాగలుగుతారు. మీకు టైం ఉంటుంది, ఆ టైంని వేస్ట్ చేయకుండా ఎంజాయ్ అనేది ఎప్పుడైనా చేయొచ్చు. అండ్ మీరు కానీ ఈ టైంని, ఇది గోల్డెన్ టైం, మీకు ఇది కానీ మిస్ అయితే అసలు మీరు తర్వాత చెయ్యాలి అనుకున్నా చేయలేరు ఇవి. అండ్ ఇంకోటి, మీరు కాలేజ్లోకి వెళ్తారు, అక్కడ న్యూ పీపుల్, అంటే మీరు 10th ఇంటర్ ఇవన్నీ మీకు దగ్గర అక్కడ సర్వైవ్ అయి ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు బీటెక్లో కొత్త పీపుల్ని అండ్ కొత్త ప్లేసెస్ నుంచి వచ్చిన పీపుల్ని అందరినీ చూస్తారు. అండ్ నెట్వర్క్ని బిల్డ్ చేసుకోండి. ఎలా అంటే కొత్త వాళ్ళతో మాట్లాడడం వల్ల మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ వేరే వాళ్ళ దగ్గర వేరే స్కిల్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర నుంచి ఆ స్కిల్స్ని మీరు నేర్చుకోవడము, అలాగా పీపుల్తో నెట్వర్క్ని బిల్డ్ చేసుకుంటే వాళ్ళ దగ్గర ఉన్నవి మనం నేర్చుకోవచ్చు అండ్ కమ్యూనికేషన్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఇలాగ చాలా యూజెస్ ఉంటాయి. దేన్ని మీరు మిస్ చేసుకోవద్దు, అన్నిటిని యూజ్ చేసుకోండి. బీటెక్ 4 years అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బీటెక్ 4 years అనేది చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు, బాగా స్కిల్స్ని బిల్డ్ చేసుకోవచ్చు, కమ్యూనికేషన్ని పెంచుకోండి అండ్ నెట్వర్క్ని బిల్డ్ చేసుకోండి. కామెంట్ చేయండి మీరే స్కిల్ని డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీరు కానీ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.